ఆలోచించండి, మీరు నేను హ్యాపీగా నడుస్తూ బండి మీద తిరుగుతూ ఉంటాం. కానీ తిరగడానికి నడవడానికి ల్యాండే లేకపోతే అదే శ్రీనగర్లో ఉన్న ఫ్లోటింగ్ విలేజ్. ఈ విలేజ్ లోపలికి వెళ్ళాలంటే ఓన్లీ ఆప్షన్ బోట్. కాస్త వెనక్కి హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి మనం కాశ్మీర్లో ఉన్నాం. కాశ్మీర్లో శ్రీనగర్లో ఉన్నాం. దాల్ లేక్ పక్కనే ఒక 1 కిలోమీటర్ ఉన్నది. దగ్గర ఒక 200 మీటర్స్ ఉంది బై వాక్. ఇక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కిటికీలో నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంది అసలు. ఈ విలేజ్ లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం బోట్ తీసుకోవాలి. లోకల్ లాంగ్వేజ్లో దీన్ని షికారా అంటారు. ఫస్ట్ టైం ఎందుకంటే ఇట్లాంటి బోట్లో కూర్చున్నా పర్లేదు, ఎక్స్పీరియన్స్ బాగుంది. దాల్ లేక్ లోపలనే చిన్న విలేజ్ ఉంది. ఆ విలేజ్లో పంటలు కూడా పండిస్తారంట. వాటి కోసం మనం ఎరువులు లెక్క యూజ్ చేస్తాం కదా బయట కొనుక్కొని, కానీ వీళ్ళు లేక్ లోపల పెరిగే చెట్లు అవి ఉంటాయి కదా, అవి క్లీన్ చేసుకొని అవే యూజ్ చేస్తున్నారు. దాల్ లేక్ మొత్తం 18 నుంచి 22 కిలోమీటర్లు స్ప్రెడ్ అయి ఉంది. చూడండి, విలేజ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మంచిగా లిల్లీ ఫ్లవర్ ప్లాంట్స్ వచ్చేసి అన్ని లిల్లీ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి మంచిగా విలేజ్ లోపలనే. వాటర్ అయితే క్లియర్ ఉన్నాయి, బట్ ఫోన్ కొంచెం సేఫ్గా పెట్టుకోవాలి. వాటర్ లోపల కనిపిస్తున్నాయి చూడండి ప్లాంట్స్. వీటినే వీళ్ళు ఇక్కడ పొలాలలో వేసి కూరగాయలు పండిస్తారంట. ప్రజెంట్ వచ్చేసి మనం దాల్ లేక్లో ఉన్న విలేజ్లో ఉన్నాం. దాల్ లేక్ లోపలనే ఉంది విలేజ్ అయితే మొత్తం. చాలా బాగుంది. ప్రజెంట్ ఏంటంటే ఇంకో బోట్కి షిఫ్ట్ అయిపోయినాం మనమైతే. తిరిగి చూపిస్తాను ఎట్లుంటుంది అనేది. కొంచెం దీని హిస్టరీ కూడా తెలుసుకుందాం, మీకు కూడా చెప్పడానికి ఉంటుంది కదా. మీకు నాకు ప్రతి ఒక్కరి ఫ్యామిలీకి ఒక వెహికల్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ దాల్ లేక్ లోపల ఉండే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరి ఇంటి ముందు వాళ్ళ ఫ్యామిలీకి ఒక బోట్ ఉంటుంది. అలాగే వీళ్ళ ఇంటి ముందు కానీ లేదంటే బ్యాక్ యార్డ్లో కానీ కొంత స్పేస్ని క్రియేట్ చేసుకొని దాని మీదే వీళ్ళకి కావాల్సిన కూరగాయలు అవి పండించుకుంటున్నారు. ఈ బోట్ కాస్ట్ వచ్చేసి 80,000 అంట. ఈ వుడ్ దివ్దార్ అనే వుడ్ అంట. ఓకే, ఈ వుడ్ వచ్చేసి 100 years వరకు వాటర్లో ఉన్నా కూడా చెడిపోదంట. ఈ బోట్లో ఉన్న స్పెషాలిటీ
బాగానే స్పీడ్ కూడా వెళ్తుంది ఇదైతే. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం బోట్ నడిపించిన. చూస్తుంటే నడిపేయడం చాలా ఈజీగా అనిపించింది, కానీ నడిపిస్తుంటే ఇది చాలా కష్టంగా ఉంది. అటు ఇటు వెళ్తుంది. నేనైతే మళ్ళీ తిరిగి అన్నయ్యకి ఇచ్చేసిన. ఈ ప్లేస్ వచ్చేసి ఫొటోస్ క్లికింగ్ పాయింట్. చూడడానికి మినీ ఐలాండ్ లాగా ఉంది. ఇక్కడ వచ్చేసి దాల్ లేక్లో డైరెక్ట్ మీరు క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు. మన దగ్గర టెంట్ ఉంది కదా, మనం ఒకవేళ నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మనం అక్కడ హోమ్ స్టేలో ఉంటున్నాం. నెక్స్ట్ టైం ఒకవేళ క్యాంపింగ్ చేయగలిగితే క్యాంపింగ్ కూడా చేద్దాం. పర్మిషన్స్ ఏం అవసరం లేదంటే డైరెక్ట్ వచ్చి క్యాంపింగ్ చేసుకోవచ్చు. బాగుంది ప్లేస్. మీరేనా అన్న ఇక్కడ ఉండేది? అవి అయిపోయితే కవి కవి ఆ జాతే. ఇక్కడైతే ఈ అన్నయ్య వాళ్ళు ఇక్కడ లోకలేనంట, చాలా ఇక్కడ క్యాంపింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడనే విలేజ్లో ఉంటారంట. బాగుంది. ఇప్పుడు మనం ఇదే బోట్లో వెళ్ళాలి. బాగుంది ప్లేస్ కూడా. కావాలంటే కంపల్సరీ ఉండొచ్చు. నెక్స్ట్ టైం మనం కంపల్సరీ క్యాంపింగ్ చేద్దాం ఇక్కడికి వచ్చినప్పుడు. बहुत फ्रेश वाला है. లిల్లీ ఫ్లవర్. ఇది వచ్చేసి దీంట్లోనే లేక్లో ఉంది. ఒకటి తీసేసుకున్నాం. బాగుంది ఇది. ఇక్కడ మిలిటరీ వాళ్ళ సెక్యూరిటీ కూడా ఉంది చాలా. ఎట్లాంటి పడితే అట్లాంటి పనులు చేయడానికి లేదు ఛాన్స్. మంచిగా టైట్ సెక్యూరిటీ ఉంది. గుడ్ థింగ్. ఎందుకంటే మొత్తం కాశ్మీర్లో చాలా సెక్యూరిటీ ఉంది. ఈ దాల్ లేక్ లోపల 50,000 కన్నా ఎక్కువ మంది నివసిస్తూ ఉంటారు. कश्मीरी स्कार्फ ये प्योर होता है, इसमें कश्मीर वूल. ఇవన్నీ వచ్చేసి కాశ్మీరీలో లోకల్లో విలేజెస్లో ఉంటారు కదా, వాళ్ళు హ్యాండ్ మేడ్ చేస్తారంట అన్నీ. ఇక్కడ ఉన్నాయి అన్నీ. కావాలంటే మీరు ఎవరైనా ఆన్లైన్లో కూడా, ఆన్లైన్ అవైలబుల్ అన్న, ఆన్లైన్ బి మంగా సక్తే ఆప్. అది ఆన్లైన్లో కూడా మీరు తీసుకోవచ్చు. బాగున్నాయి క్లాత్స్ అయితే. మొత్తం ఏంటంటే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎస్పెషల్లీ లేడీస్కి అయితే చాలా కలెక్షన్ ఉంది. ఎవరు కావాలన్నా సరే ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. आपका नंबर है अन्ना?
ओके आपका इंस्टाग्राम आईडी बोल दो. Curie House 001. Curie House 001. ఓకే. ఇది వచ్చేసి మీకు దాల్ లేక్ లోపలికి వచ్చిన తర్వాత కనిపిస్తుంది స్టాల్. ఇలాంటివి చూసినప్పుడే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, ఎందుకంటే లోకల్స్లో ఎలా సేల్ చేస్తారు అలాంటివన్నీ మనకు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. చాలా పెద్ద ఆవిడ అయినా సరే బోట్ నడుపుతున్నారు చూడండి. ఎంత లేదన్నా ఒక 60 to 70 years, No, 80. 80 years ఉంటుందంట బామ్మ. అయినా సరే బోట్ నడుపుతున్నారు. చాలా పెద్ద ఉంది అది కూడా. కంప్లీట్లీ వీడియో అయితే తీస్తుంటే మొత్తం మిర్రర్ రిఫ్లెక్షన్ ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. ఈ అన్నయ్యకు వచ్చేసి మంచి బోట్ తీసుకోవాలని చెప్పి డ్రీమ్ అంట. చాలా డ్రీమ్ పెట్టుకుండు మొత్తంకైతే. అది ఇదిగోండి ఈ బోట్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు ఈ వైట్ బోట్. ఇందులో 12 members కూర్చోవచ్చు అంట. చాలా పెద్ద బోట్ ఉంది. ఇది తీసుకోవడమే డ్రీమ్ అంట అన్నయ్యది. జిత్నా 3 लाख రైతా 270 2,70,000 అవుతుందంట ఈ బోట్ తీసుకోవడానికి. చాలా బాగుంది అసలు. మనం ఎట్లా తిరగాలని చెప్పి డ్రీమ్ పెట్టుకుంటాము, సేమ్ అట్లనే బోట్ తీసుకోవాలని చెప్పి ఇక్కడ డ్రీమ్ పెట్టుకున్నాను. ఇక్కడ చాలా మందికి అదే డ్రీమ్ ఉంటుంది, ఎందుకంటే పెద్ద బోట్ తీసుకుంటే కొంచెం జనాలు కూడా ఎక్కువ మందిని తీసుకెళ్ళడానికి వస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి ఉండడానికి కూడా మంచిగా ఇల్లులు అయితే కట్టుకోరు దాల్ లేక్ లోపలనే. చాలా బాగున్నాయి. ఇది చూడండి బోట్ హౌసెస్. ఇవన్నీ బోట్ హౌసెస్, హోటల్స్. ఇవన్నీ మీకు కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ వచ్చేసి కూడా సెర్చ్ చేసుకొని తీసుకోవచ్చు. బాగానే ఉన్నాయి. చాలా సింపుల్ లైఫ్, పొల్యూషన్కి చాలా దూరంగా, నేచర్కి చాలా దగ్గరగా ఉంటున్నారు వీళ్ళైతే. ఓల్డ్ బజార్, Very old bazaar. వెజిటేబుల్స్ అమ్ముతున్నారు చూడండి లేక్ మీదనే. చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ. ఏ ఓల్డ్ బజారే. ఇది వచ్చేసి ఓల్డ్ బజార్ అంట, Meena bazaar. మీనా బజార్. దాల్ లేక్ లోపల మీనా బజార్. ఇది బాగుంది. ఈ దాల్ లేక్ ఇంత స్పెషల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ దాల్ లేక్ లోపల ఏ వెజిటేబుల్ మార్కెట్. ఇది వచ్చేసి మార్నింగ్ 5 నుంచి 7 మధ్యలో జరుగుతుంది. కాశ్మీర్ అంటే మీరు చాలా మంది స్నో పడుతూ ఉంటుంది అనుకుంటారు. కాదు, కాశ్మీర్లో డ్రై ల్యాండ్ ఉంటుంది, మళ్ళీ గ్రీన్ ల్యాండ్ ఉంటుంది, మళ్ళీ ఇంకా మీకు స్నో మౌంటైన్స్ కూడా కనిపిస్తాయి. సీజన్ని బట్టి ఇక్కడ వెదర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కంటిన్యూస్గా మంచు పడదు, కంటిన్యూస్గా ఎండా కొట్టదు. అలాగే ఈ పిల్లలు చదువుకోవడానికి ఈ లేక్ మీదే స్కూల్ ఉంది, మళ్ళీ పోస్ట్ ఆఫీస్ ఉంది, మిలిటరీ వాళ్ళ చిన్నది బేస్ ఉంది, ఈవెన్ టిఫిన్ సెంటర్ కూడా లేక్ లోనే ఉంది. ఇది వచ్చేసి గోల్డెన్ లేక్ అంట. ఇంతసేపున సిల్వర్.
ఓ సిల్వర్ లేక్. This is golden. అటు సైడ్ ఇందాక మనం వెళ్ళింది వచ్చేసి సిల్వర్ లేక్, ఇది వచ్చేసి గోల్డెన్ లేక్ అంట. చాలా మంది తిరుగుతున్నారు ఇక్కడైతే, మొత్తం టూరిస్టులు అందరు ఇక్కడనే ఉన్నారు దాల్ లేక్లో. మెయిన్ టూరిస్టులు తిరిగే ప్లేస్. ఇక్కడ బోట్స్లలో రూట్స్ అమ్ముతున్నారు. ఈవెన్ చికెన్ అవి ఉంటాయి కదా, చికెన్ ఫ్రైస్, అవి చికెన్ కబాబ్ లాంటివి, అవి కూడా ఈవెన్ బోట్లోనే ఫ్రై చేస్తూ ఇస్తున్నారు. మొత్తం దాల్ లేక్ అయితే తిరిగేసి వచ్చినాము. ఇది వచ్చేసి బోట్ హౌస్. ప్రజెంట్ అయితే కొంచెం వర్క్ నడుస్తుంది ఇందులో, డోర్స్ అయితే బంద్ ఉన్నాయి, బట్ బాగుంది. ఇది ఒక బోట్ ఉంది కదా, సేమ్ ఇలానే పక్కన ఒకటి ఉంది చూడండి, అది రన్నింగ్లో ఉంది ప్రజెంట్ అయితే. ఇది వచ్చేసి కొంచెం వర్క్ నడుస్తుంది, ఇది మొత్తం కంప్లీట్ అవ్వలేదు. అలాగే కాశ్మీర్ చాలా మంది సేఫా కాదా అని ఆలోచిస్తూ ఉంటారు. నేను చూసిన దాని ప్రకారం అయితే ఇప్పుడు మనం ఉండే సిటీ అంత సేఫ్ కాకపోయినా కూడా పర్లేదు, కొంచెం సేఫ్గానే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసినా కూడా మీకు మిలిటరీ వాళ్ళు కనిపించేస్తారు. కాశ్మీర్లో కంప్లీట్గా సెక్యూరిటీ అయితే చాలా ఎక్కువగానే ఉంది. మీలో ఎవరైనా రావాలంటే అంత టెన్షన్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే సింగిల్గా కాకుండా కొంచెం బ్యాచెస్ వచ్చి విజిట్ చేసుకోవడం బెస్ట్. లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ త్రూ రండి.